ఢిల్లీలో, బీహార్లో, రాజస్థాన్లో, కర్ణాటక, కేరళ ప్రతి చోట పేపర్ లీకేజీ అనేది 10 సంవత్సరాలు. హైదరాబాద్ లో లోక్ భవన్ ను ముట్టడించారు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు. కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్తో లోక్ భవన్ ను ముట్టడించారు. నీట్ యూజీ పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి తక్షణమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థుల ముట్టడితో లోక్ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎస్ఎఫ్ఐ విద్యార్థులను అరెస్ట్ చేసి పంజగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో లోక్ భవన్ ముట్టడి కార్యక్రమం జరుగుతుంది. ఒకసారి విజువల్ లో చూడొచ్చు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నీట్ పేపర్ లీకేజ్ లో ఈరోజు విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు సంబంధించింది న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ చేస్తున్నాం. అదేవిధంగా సిబిఎస్ఈకి సంబంధించినది పేపర్ లీకేజ్ జరిగింది. సిబిఎస్ఈలో ఈరోజు వాల్యుయేషన్ లో కూడా తప్పులు పొరపాటు జరిగింది. ప్రధానంగా నీట్ పేపర్ లీకేజీ అనేది 10 సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తుంది. ఈ లీకేజీలకు అడ్డుకట్ట వేయాలి అంటే నీట్ ఎగ్జామ్ రాష్ట్రాలు నిర్వహించుకునేలాగా కేంద్రం మార్పులు చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో లోక్ భవన్ ముట్టడి. ధర్మేంద్ర ప్రధానికి తక్షణమే రాజీనామా చేయాలి. విద్యార్థులకు సంబంధించిన చావు కారణం ధర్మేంద్ర ప్రధాని. పేపర్ లీకేజ్ పరంపర కొనసాగుతూనే ఉంది. విద్యార్థులు 17 మంది ఇప్పటి వరకు కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. 23 లక్షల విద్యార్థుల భవిష్యత్తు ఫలంగా పెట్టి నీట్ పేపర్ లీకేజీలు జరుగుతున్నా కూడా ప్రభుత్వం స్పందించట్లేదు అని చెప్పి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో లోక్ భవన్ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. లోక్ భవన్ అంతా కూడా కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ పోలీసులు వాళ్ళ ఇళ్లలోకి చేరి, ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు నాయకుల ఇళ్లలోకి చేరి ఇటు అరెస్టులు చేయడం జరిగింది, హౌస్ అరెస్టులు చేయడం జరిగింది. ఇక్కడికి రావడానికి ఎక్కడికక్కడ అడ్డుకొని వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేయడం జరిగింది. విజువల్ లో చూస్తున్నాము ఎస్ఎఫ్ఐ కార్యకర్తల్ని, నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. లోక్ భవన్ చేరుకునే కన్నా ముందే బస్ స్టాప్ల వద్ద, సిగ్నల్ల వద్ద అరెస్టులు చేపట్టారు. దాంతో పాటు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు అరెస్ట్ చేసిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. ఒక్కసారి ఆ నాయకులతో మాట్లాడారు. ఇవాళ ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ చేపట్టినటువంటి సెలవు రాజ్భవన్ కు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూర్తంగా అరెస్ట్ చేపిస్తా ఉంది. ఎన్ఎస్ఐ విద్యార్థి సంఘం చేస్తున్న పర్మిషన్ ఇస్తుంది, ఎస్ఎఫ్ఐ చేస్తే ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఎస్ఎఫ్ఐ అడుగుతా ఉన్నాం. ఇవాళ 11 మంది విద్యార్థులు బలిదానం అయ్యిండ్రు, ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ విద్యాశాఖ మంత్రి మాత్రం రాజీనామా చేయడం లేదు. రాజీనామా చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉంది. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. చూస్తున్నాం కదా, ఇటు నీట్ ఎగ్జామ్ కి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టకుండా మళ్ళీ రీ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. 17 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా కూడా స్పందించట్లేదు. కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి అని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో లోక్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కెమెరా పర్సన్ నవీన్ తో